ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా 2-3 నెలల్లో సుప్రీంకోర్టు తీర్పును కూడా సవాల్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఇప్పటికే నిందితులు వేసినటువంటి అపీల్ పిటిషన్ ను కొద్ది నిమిషాల క్రితమే కొట్టివేయడం జరిగింది. A6 నిందితుడిగా ఉన్నటువంటి వారి తరపున న్యాయవాది కూడా ప్రస్తుతం అయితే మాత్రం మాట్లాడినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరి మరొక 1-2 నెలల్లో ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కింది కోర్టు అంటే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయబోతున్నాం అనేటువంటి అంశాన్ని కొద్ది నిమిషాల క్రితమే న్యాయవాది చెప్తున్నటువంటి మాట. ఇందులో ముఖ్యంగా మనం చూసాం 2016లో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించినటువంటి NIA కోర్టు 5 మంది నిందితులకు కూడా ఉరిశిక్ష విధిస్తూ కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ 5 మంది నిందితుల యొక్క పాత్ర జంట పేలుల కేసులో వారి పాత్ర ఉందనేటువంటి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్ధారించింది. ఇందులో దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు, 130 మందికి పైగా గాయాల పాలైనటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఈ కేసును చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి NIA దాదాపు 2 సంవత్సరాల పాటు నిందితులను పట్టుకోవడం, మరోవైపు 2 సంవత్సరాల పాటు చర్లపల్లి జైల్లోనే విచారణ జరిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ 5 మంది నిందితుల్లో కేవలం ఒక్కరు మాత్రమే చర్లపల్లి జైల్లో ఉన్నారు. మిగిలినటువంటి వారు పాత కేసులో ఉండడంతో వారు వేరే దేశంలో వేరే జైల్లో కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కేసులో బత్కల్ అనేటువంటి వ్యక్తి మాత్రమే చర్లపల్లి జైల్లో ఉన్నారు. మిగిలినటువంటి నిందితులు కూడా దేశంలో పలు ప్రాంతాల్లో వీళ్ళు ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించినటువంటి కేసులు కావచ్చు, మరోవైపు పేలుళ్ల కేసులో కూడా కీలక సూత్రధారులు నిందితులుగా ఉన్నారు. కాబట్టి వీరిని వేరే జైల్లో కూడా వాళ్ళని పెట్టినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరి 5 మంది నిందితులు కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నారనేటువంటి అంశాన్ని కొద్ది నిమిషాల క్రితమే వారి న్యాయవాది చెప్పినటువంటి మాట కనపడుతుంది. ముఖ్యంగా మనం చూసాం ఇప్పటి వరకు NIA సేకరించినటువంటి ఆధారాలు ముఖ్యంగా దాదాపు 4000 పేజీల ఛార్జ్ షీట్ లో అన్ని కూడా పొందుపరచడం జరిగింది. వీళ్ళు హైదరాబాద్కి ఏ విధంగా వచ్చారు, రెక్కీ చేసిన తర్వాత ఎక్కడ బాంబు పెట్టాలని ప్లాన్ చేశారు, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కొంత టెక్నికల్ గా కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరోవైపు ఇందులో సాక్షుల యొక్క స్టేట్మెంట్లు కూడా చాలా కీలకం. కాబట్టి సాక్షుల స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని NIA దర్యాప్తు జరిపిన తర్వాత ఆ సాక్షులను న్యాయస్థానం ముందు అంటే ప్రాసిక్యూషన్ ముందు తీసుకువచ్చి వారిని స్టేట్మెంట్లు ఇప్పించారు. వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని ఈ 5 మంది ఉగ్రవాదులకు కూడా ఉరిశిక్ష విధిస్తూ 2016లో ట్రయల్ కోర్టు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో అపీల్ పిటిషన్ వేసినప్పటికీ కూడా తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం వాళ్ళ అపీల్ పిటిషన్ ను పరిగణలోకి తీసుకోలేదు. వాళ్ళ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. మరోవైపు ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా సమర్థించింది. ట్రయల్ కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఒక దశలో తెలంగాణ హైకోర్టు సమర్థించినటువంటి పరిస్థితి కనపడుతుంది.